రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 11కి రావడం జరిగిందండి. చూసుకోండి, ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మనకి మ్యాథ్స్ లైవ్ క్లాస్ ఉంటుంది. అలాగే రాత్రి 8 గంటలకి మనకి రీజనింగ్ లైవ్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట గ్రూప్ డీకి సంబంధించి. ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. జస్ట్ ఒక 1 minute మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో క్లియర్ అని అంటున్నారు. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోతాం. అందరూ ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి వీడియోని. అందరూ ఫాస్ట్గా ఒకసారి లైక్ చేసేయండి. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? క్లియర్గా దీని కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. దీని కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయండి. దీని కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. కండిషన్స్ ఇచ్చారు. కండిషన్స్ క్లియర్గా చదవాలి. ఓకేనా? జనరల్ సైన్స్ కూడా తప్పకుండా చెప్దాం మన ఛానల్లో. సో కండిషన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్ అంటున్నాడు. మొదటి మరియు చివరి మూలకాల సంఖ్యలు అవ్వాలంటున్నారు. అవుతున్నాయి? అవ్వట్లేదు కదా. మొదటిది నెంబరే కానీ లాస్ట్ది నెంబర్ కాదు. సో ఫస్ట్ కండిషన్ మనకు అవసరం లే. ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ అంటున్నాడు. మొదటిది సింబల్ అంటున్నాడు. కాదు, సెకండ్ది అవసరం లే. ఫస్ట్ది సెకండ్ది నెంబర్స్ అయితే థర్డ్ ఎలిమెంట్ని స్టార్ కింద కోడ్ చేస్తారంటండి. ఫస్ట్ది సెకండ్ది నెంబర్సే కదా, అంకెలే కదా. సో అప్పుడు మూడో దాని ప్లేస్లో ఏం పెట్టాలంట? స్టార్ పెట్టాలంట. సో మూడోది స్టార్ అవ్వాలి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంకా 7 కోడ్ ఏమిచ్చారు ఇక్కడ? 7 కోడ్ ఎం ఉంది. సో స్టార్టింగ్ ఎంతో స్టార్ట్ అయ్యి స్టార్ మూడోది అయి ఉండాలి. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా కంపల్సరిగా మన ఛానల్లో చెప్తామండి. రీజనింగ్ ఆపేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చేయండి. ఓకే, రీజనింగ్ కంటిన్యూ చేస్తూనే ఓకే అండి, మధ్యలో మనం చేద్దాం. తప్పకుండా జనరల్ సైన్స్ని తీసుకొద్దాం. ఫిజిక్స్తో అయితే స్టార్ట్ చేయాలి. ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో కెమిస్ట్రీ బిట్స్ కూడా ఒక 250 బిట్స్ అప్లోడ్ చేసాం. చూడకపోతే చూడండి. కెమిస్ట్రీ బిట్స్ ఒక 250 బిట్స్ అప్లోడ్ చేసాం. అలాగే జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మనం అప్లోడ్ చేసాం. అవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో అక్కడ నెంబర్ సిరీస్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఏమైంది ఇక్కడ? 0, 3, 8, 15, 24, 35 క్వశ్చన్ మార్క్, +3, +5, +7, +9, +11 ఇంకేంటి? 3, 5, 7, 9, 11, 13 అంతేనా? 35 + 13 48. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి, కానీ తప్పకుండా ఫిజిక్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? ఈరోజు సండే కదా, 6th కదా. ఓకే, 10th నుంచి ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒక టైం ఫిక్స్ చేద్దాం. 10th నుంచి ఫిజిక్స్ని స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చెప్పుకుందాం. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అంటున్నారు. ఎస్కి వికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇక్కడ ఎస్కి వికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇక్కడ చూడండి క్లియర్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రమే ఉంది. అంటే మనం ఏం చెప్పొచ్చు? ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి కదా ఆన్సర్ అవుతుంది. కానీ ఎస్ ఈక్వల్ టు వి ఇచ్చారు, సో తప్పు. వి గ్రేటర్ దాన్ ఎస్ ఇచ్చారు, మళ్ళీ విఎస్ గురించే మాట్లాడుతున్నారు. వి గ్రేటర్ దాన్ ఎస్ ఇచ్చారు, సో ఇది కూడా తప్పు. బట్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇది చూడండి, వి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్ అంటే ఏంటి? వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనే కదా అర్థం. సో ఎప్పుడైతే ఆప్షన్స్లోని సేమ్ ఉంటాయో అక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది ఏమో అని చూసుకోవాలి.
సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలుసు, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి, కాబట్టి ఎస్ లెస్ దాన్ వి ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. సో క్లియర్గా ఎయిదర్ ఆర్ అయితే ఇది లేకపోతే ఇది. సో తీర్మానం 1 లేదా 2 సరైనది. ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ 2 ఈజ్ ట్రూ. ఓకేనా? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. కొంతమంది అయితే రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. వెరీ వెరీ గుడ్. తప్పకుండా స్టార్ట్ చేస్తానండి. ఓకేనా భరత్ గారు, తప్పకుండా చేద్దాం. సో ఇక్కడ ఏంటి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఇక్కడ ఉంటుంది, సేమ్ అదే రిలేషన్ ఆప్షన్స్లో దేనికి ఫాలో అవుతుంది అంటున్నారు. ఏం చేస్తాం సింపుల్గా, ఎస్ అంటే ఎంతండి 19, ఎక్స్ ఎంత 24 అంటే +5 అయింది అంతేనా. ఎన్ వచ్చేసి ఎంత 14, ఎస్ వచ్చేసి ఎంత 19, ఇక్కడ కూడా +5 అయింది. ఎం ఉంది, సో ఇది తప్పు. హెచ్ ఎంత 8, ఎం ఎంత 13, సో ఇక్కడ కూడా +5 అయింది. ఎన్ఎం, సో ఇది కూడా తప్పు అంతేనా. సో క్లియర్గా ఇది +5 ఇది +5 అయింది. ఓకే, నెక్స్ట్ కూడా చూసేయండి, JKLMNO, సో ఇది +5, C3 +5 ఇది కూడా +5 అయింది. సో అన్నీ +5 అవుతున్నాయి. ఇక్కడ K ఉంది, ఇక్కడ D ఉంది ఫస్ట్ దాంట్లో, సో అది +5 ఎక్కడ అవుతుంది, అవ్వట్లేదు కదా. సో క్లియర్గా ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో 4th వన్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 4th వన్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి, అప్పుడు మనకి కొంచెం క్లారిటీ వస్తుంది మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్. రోహిణి, డ్రీమ్ బాయ్, జ్యోతిష్, క్రిష్, మనోహర్, నితీష్, వెరీ గుడ్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి క్లియర్గా. ఇక్కడ ఏంటి డబల్ ఉన్నాయా అంటే ఇక్కడ క్లియర్గా ఇది 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 సేమ్ ఏ రిలేషన్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఉంటుంది. 3 నుంచి 16 ఎలా వస్తుందండి, 3 × 5 + 1 ఏనా, అంతే కదా. 5 నుంచి 36 ఎలా వస్తుంది, 5 × 7 + 1 ఏనా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 3కి 2 కలిపారు 5 వచ్చింది, అప్పుడు దాంతో మల్టిప్లై చేసి +1 చేశారు. 5కు 2 కలిపారు 7 వచ్చింది, దాంతో మల్టిప్లై చేసి +1 చేశారు. సో 7కి ఏం చేయాలి, 2 కలపాలి అంటే 9 వచ్చింది, × 9 చేసి +1 చేయాలి. అంటే 7 × 9 63 +1 అంటే 64 అవుతుంది. ఓకేనా. 5th వన్ వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సిక్స్ ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ అంటున్నారు. నార్త్ వైపు చూస్తున్నారంట, ఒక రోలో కూర్చున్నారంట. రోలో కూర్చొని ఏం చేశారు, క్యూ ఈ సీటెడ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ టీ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. క్యూ వచ్చేసి టీకి కుడివైపున రెండవ వ్యక్తి అన్నారు క్యూ. అలాగే అండ్ టు ద రైట్ ఆఫ్ టీ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కేమో ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నారంట క్యూ. సో ఎస్కి ఎడమ వైపున 3వ స్థానం అంటే 1, 2, 3వ స్థానం అంతేనా. మొత్తం 6 అన్నారు, 6 ఇక్కడ సరిపోయారు కదా, 6 ఇక్కడ వచ్చారు. సరే ఇప్పుడు ఇంకేం ఇచ్చారు, ఎస్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ, సారీ యూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. క్యూ పక్కన యూ లేరంటండి. సో క్యూ పక్కన యూ ఉండకూడదంటే ఇక్కడ ఉండాలి యూ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు, హూ ఈ సీటెడ్ బిట్వీన్ ఆర్ అండ్ వి. ఆర్కి వికి మధ్యన ఎవరు కూర్చున్నారు అంటున్నారు. ఇంకా ఆటోమేటిక్గా మిగిలిపోయిన ప్లేస్లు ఏంటి, ఈ రెండే కదా. సో ఆరు వి ఇక్కడెక్కడే కదా వస్తాయి, ఇక్కడ ఆర్ వస్తే అక్కడ వి వస్తుంది, ఇక్కడ వి వస్తే అక్కడ ఆర్ వస్తుంది. సో ఆర్కి వికి మధ్యన ఎవరు కూర్చున్నారు, క్యూ కూర్చున్నారు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ కదా, అవునా.
గుడ్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 65 కూడా ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే ముందు క్వశ్చన్ 5th ఎలాగో చెప్పండి. సో ఇక్కడ ఏంటి సిలాజిజమ్స్ టాపిక్, స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆల్ ఏలియన్స్ ఆర్ పీపుల్, అందరు ఏలియన్స్ పీపుల్ కాబట్టి అందరు ఏలియన్స్ ఎక్కడ ఉండాలి? పీపుల్ లోపల ఉండాలి. ఆల్ పీపుల్ ఆర్ మ్యామల్స్ అన్నారు. సో అందరు పీపుల్ ఎక్కడ ఉండాలి? మ్యామల్స్ లోపల ఉండాలి. ఆల్ మ్యామల్స్ ఆర్ యానిమల్స్, అందరు మ్యామల్స్ యానిమల్స్ అంటున్నారు. సో అన్ని మ్యామల్స్ ఎక్కడ ఉండాలి? యానిమల్స్. ఇదేమో యానిమల్స్ అండి, లోపలేమో ఏలియన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు? సమ్ యానిమల్స్ ఆర్ మ్యామల్స్, కొన్ని యానిమల్స్ మ్యామల్స్ అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయా? క్లియర్గా అవుతున్నాయి కదా? ఎస్ అవుతున్నాయి. ఆల్ పీపుల్ ఆర్ ఏలియన్స్ అంటున్నారు. అందరు పీపుల్ ఏలియన్స్ అంటున్నారు. అందరు పీపుల్ ఏలియన్స్ ఎక్కడ అవుతారు? అందరు ఏలియన్స్ పీపుల్ అవుతారు అని తెలుసు. సో కాదు సెకండ్ది. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే మచ్చ గారు, ఒకసారి లాస్ట్లో చూద్దాం మనం మళ్ళీ ఆ క్వశ్చన్. ఓకేనా? క్లియర్గా కనిపించడం లేదంటున్నారు. మీరు ఒకసారి సెట్టింగ్స్లోని క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోండి. 480p అట్లీస్ట్ పెట్టండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సిరీస్ వచ్చింది మళ్ళీని. సింపుల్ క్వశ్చన్ కదా, నెంబర్ సిరీస్. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్. అవునా? ఇక్కడ ఎంత ఇప్పుడు ఏంటి చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి. సిరీస్ 13, 14, 27, 41, 68. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 13 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 14 ఉంది. చూడండి, ఇక్కడ ఉన్న 13 ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న 14 ఇక్కడ కనిపిస్తుందా? అంటే అక్కడ మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. 13 + 14 27 వచ్చిందా? 14 + 27 41, 27 + 41 68, 41 + 68 ఎంత వస్తుంది? 109. సో 109 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 8th వన్ ఆప్షన్ 1 మాధురి, సాయి కుమార్, జ్యోతిష్, రోహిణి. వెరీ గుడ్ అండి. ఎస్, ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ నార్మలీ 0 నుంచి మొదలవుద్ది, అలా ఒకటి యాడ్ చేసుకుంటే 0, 1 నుంచి స్టార్ట్ అయ్యి. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ది ఆడ్ నెంబర్స్ ఇన్ ది అబౌవ్ నెంబర్ సిరీస్. పై సంఖ్యా శ్రేణిలోని అన్ని బేసి సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అంటున్నారు. అన్ని బేసి సంఖ్యల్ని మాత్రమే కలపమంటున్నారండి. ఆడ్ నెంబర్స్ అన్నిటినీ కూడా యాడ్ చేయమంటున్నారు. సో ఈవెన్ నెంబర్స్ని కూడా వేద్దామా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ తీసేస్తే ఇంకా ఆడ్ నెంబర్స్ మాత్రమే మిగిలి, అన్ని యాడ్ చేయండి. 1 + 7 8 + 3 11 7 18 5 23 23 ఇది 10 33 36 36 41 50 53. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా, ఏముంది అందులో? ఇంకేమీ లేదు. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ 3 అండి, 9th వన్. వెరీ గుడ్. గణపతి, వీరేష్, శైలు, జ్యోతిష్. గుడ్ అండి.
లైవ్ అయ్యే లోపు సెట్టింగ్స్లోని మీరు ఆ, కొంచెం క్వాలిటీ పెంచుకోండి. ఎందుకు క్వశ్చన్ కనిపించట్లేదా సరిగ్గా? గ్రేడియంట్ లోని ఏం చెప్తున్నారు? ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ద లెటర్ ఫాలోయింగ్ ఇట్ అన్నారు. కాన్సోనెంట్ వచ్చేసి ముందుకి మార్చాలి. కాన్సోనెంట్ ఏం చేయాలి? ముందు దానికి మార్చాలంట. ఓవెల్ని తర్వాత దానికి మార్చాలంట. సో జీ ఏమవుతుంది? కాన్సోనెంట్స్ అన్నిటినీ కూడా ముందు దానికి మార్చమన్నారు. సో ఎఫ్ అవుతుంది, ఆర్ వచ్చేసి క్యూ అవుతుంది, ఏ వచ్చేసి తర్వాత దానికి మార్చాలి కదా ఓవెల్, సో బి అవుతుంది, డి వచ్చేసి సి అవుతుంది, ఐ వచ్చేసి తర్వాత దానికి మారాలి, జే ఈ వచ్చేసి తర్వాత దానికి మారాలి, ఎన్ వచ్చేసి ముందు దానికి, టీ వచ్చేసి ముందు దానికి. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? ఏది రిపీట్ అవుతుంది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెటర్స్? ఎఫ్ రిపీట్ అవుతుంది, అవునా? సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. కామెంట్ చేయడానికి కుదరదు సెట్టింగ్ మారిస్తే. అంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదా అండి మీరు ఛానల్ని? నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి మనోహర్ గారు, 480pలో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి. 144pలో కానీ 280 అనుకుంటా ఐ థింక్, అందులో చూస్తే మీకు కొంచెం బ్లర్ అండ్ ప్రాపర్గా కనిపించదు అనమాట. వన్స్ అగైన్ అంటున్నారు. చూడండి, ఓవెల్ని తర్వాత లెటర్తో మార్చాలి, అవునా? ఓవెల్స్ ఏమున్నాయి? ఏ ఉంది, ఐ ఉంది, ఈ ఉంది. సో ఏకి తర్వాతది బి, ఐకి తర్వాతది జే, ఈకి తర్వాతది ఎఫ్ రాసుకున్నాం. మిగతా వాటన్నిటికీ ముందు లెటర్స్ రాయమన్నారు. సో జీకి ముందుది ఎఫ్, ఆర్కి ముందుది క్యూ, డికి ముందుది సి, ఎన్కి ముందుది ఎం, టీకి ముందుది ఎస్ రాయడం జరిగింది. ఓకేనా? సో ఫాస్ట్గా ఏంటి? ఏ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు, కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు, అవునా? సో ఒక్కసారి జస్ట్ జనరల్గా దీని ఇప్పుడు చూడండి. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు ఏం చెప్తాను? డివిజన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాను. సో ఇప్పుడు 6ని మార్చామనుకోండి దేంతోనైనా, అది 3తో డివిజిబుల్ అయితే ఓకే, లేకపోతే ఫ్రాక్షన్ వచ్చేస్తుంది కదా, ప్రాపర్ ఆన్సర్ రాదు. సో క్లియర్గా చూద్దాం. 6ని 7తో మారుస్తున్నారు. 6ని 7తో మారుస్తే అవుతుంది అసలు? 7/3 అంటే అది ఫ్రాక్షన్ అయిపోతుంది. సో అది మార్చకూడదు. ఓకే, అన్నీ చూస్తే ఆప్షన్స్ అన్నిటినీ కూడా 7తోనే మారుస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒకసారి జనరల్గా చూద్దాం. 9 + 7 16, 6/3 అంటే 2, 2 - 2 అంటే 16 వచ్చింది. ఇది కూడా 16 వచ్చింది, అవునా? అంటే 31 కంటే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇది రాంగ్ అని అర్థమైంది. సో 8 ఇంటూ ఉంది కాబట్టి 8 ప్లేస్లో మనం 7ని పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఒకసారి చూద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 8 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో 9 + 8 17 మైనస్ 2 × 7 14 అంటే ప్లస్ అయింది. ఇది 17 + 14 31 సరిపోయింది, అంతేనా? ఎందుకు ఇది 2 2 - 4 అంటే -2 -(-) ప్లస్ అయిపోయింది. సో 2 × 7 14 కరెక్ట్గా సరిపోయింది. అంటే 7ని 8ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? చాలామంది మిస్టేక్ చేశారు. ఈ క్వశ్చన్ని కూడా మిస్టేక్ ఎలా చేస్తున్నారండి అసలు? 11th వన్ ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వలేదా? ఎందుకు ఇంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు? ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ ఆప్షన్స్ని చూసుకొని వెళ్ళిపోతున్న ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా? తెలుగులో తప్పుందా? ఇది 6/3 అండి, సారీ. ఓకే,
6 డివైడెడ్ బై 3 ఇది. సో అందుకని ఓకే ఓకే ఫైన్ అండి, సారీ. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అమిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారంట, టువర్డ్స్ సౌత్ వెళ్ళారంట, దక్షిణ వైపు 6 కిలోమీటర్లు వెళ్ళారంట. తర్వాత ఎడం వైపు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళారంట, ఎడం వైపు తిరిగి. తర్వాత కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళారంట, కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు. తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు వెళ్ళారు, కుడివైపు తిరిగి మళ్ళీ 7. తర్వాత ఫైనల్గా మళ్ళీ కుడివైపు తిరిగి హీ టేక్స్ ఫైనల్ టర్న్ అండ్ స్టాప్స్ అట్ పాయింట్ బి. ఓకే, ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్క నిమిషం. అమిత్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్ 6 కిలోమీటర్ టువర్డ్స్ ది సౌత్. సో వెళ్ళారు, టేక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు అండ్ డ్రైవ్స్ 4 కిలోమీటర్స్, టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. హీ దెన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అన్నారు, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం, లెఫ్ట్ తీసుకున్నాం. సో రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఏం చేశారు, 7 కిలోమీటర్స్ వెళ్ళారు. సో ఇక్కడికి 4 అంటే ఇది 3, ఓకేనా. అండ్ ఫైనల్గా 9 కిలోమీటర్స్ వెళ్ళారంట. సో చూడండి, ఇదేమో 3 ఇంతవరకు, ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 కదా, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చారు. సో పాయింట్ ఏ నుంచి మొదలై పాయింట్ బికి వచ్చారు. ఇప్పుడు డైరెక్షన్స్ మనం క్లియర్గా ఒకసారి తీసుకుంటే ఏంటి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అంతేనా. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, పాయింట్ ఏ నుంచి హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ యూ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ. ఓకే, బి నుంచి ఏకి ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి. సో ఈస్ట్కి వెళ్ళాలి, తూర్పుకి వెళ్ళాలి, ఎంత దూరం, కరెక్ట్గా ఇది ఎంత ఉంది, ఇక్కడికి 3 ఉంది. సో 3 కిలోమీటర్లు తూర్పు, ఈస్ట్, ఓకేనా. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కొంచెం తెలుగు వాళ్ళని కూడా పట్టించుకోండి ప్లీజ్. అక్కడ అది టైపింగ్ మిస్టేక్ అండి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఏమిచ్చారు, 8:2, 16:6, 18:7, 28:? ఇవన్నీ కూడా ఏంటి, సేమ్ ఒకటే ఫాలో అవుతాయి అనమాట, ఒకటే ప్యాటర్న్ని. 8:2, 8ని 2ని చూడగానే డివైడెడ్ బై 4 చేస్తే 2 వచ్చింది. కానీ 16 డివైడ్ బై 4 చేస్తే 6 రాదు కదా. సో అక్కడ డివైడ్ బై 4 జరగట్లేదు, ఇంకేదో జరుగుతుందని అర్థం అవ్వాలి, అవునా. సో ఇంకేం జరగచ్చు అంటారు, ఇంకా డివైడెడ్ బై 4 చేస్తే 2 వచ్చింది, అది ఆల్రెడీ చూసాం. డివైడ్ బై 2 చేస్తే 4 వచ్చింది, -2 చేస్తే 2 వస్తుంది. డివైడెడ్ బై 2 8 -2, డివైడెడ్ బై 2 9 -2, డివైడెడ్ బై 2 14 -2 అంటే 12, ఓకేనా. లేదా రివర్స్లో మీరు చూసుకున్న 2 × 4 + 4, 6 × 4 + 4, 7 × 2 + 4, 6 × 2 + 4, 2 × 2 + 4, సో 12 × 2 + 4, ఓకేనా. 12 × 2 24 + 4 28, అలా అయినా సరే చేయొచ్చు. మీకు అటు కనిపించినా ఇటు కనిపించినా ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. 6 పెన్ బాక్సెస్ ఉన్నాయంట, ఒకదాని పైన ఒకటి ఉందంట, ఓకేనా. సో మొత్తం 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ P ఈజ్ థర్డ్ ఫ్రమ్ టాప్ అన్నారు కాబట్టి, అంటే టాప్ నుంచి P ఉందన్నారు కాబట్టి 6 బాక్సెస్ నేను క్లియర్గా వేసుకుంటున్నాను. 1 2 3 4 5 6 ఇలా బాక్సెస్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా నెంబర్స్ అని రాయొచ్చు, బట్ స్టిల్ మనకు కొంచెం క్లియర్గా ఉంటుందని వేసాను అంతే. P1 ఈజ్ థర్డ్ ఫ్రమ్ ది టాప్,
పైనుంచి మూడవదంట P1 అంటండి. సో P1 ఎలాగ ఇంకా P1 Q2 R3 అన్నారు కాబట్టి P పెట్టుకుందాం చాలు. PQRSTU పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు కదా అందులో. సరే, P ఎగువ నుండి మూడవదంట మరియు U కింద ఉందంట. U కింద ఉందంట P. సో U వచ్చేసి పైన ఉందన్నమాట. పై రెండిట్లో ఎక్కడో దగ్గర U ఉందన్న విషయం అర్థమైంది. సరే, ఇక్కడ కానీ U వస్తుంది. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ P అండ్ Q. PQ మధ్యన 2 బాక్సులు మాత్రం ఉన్నాయండి. సో పైకి Q వెళ్ళే ఛాన్స్ లేదు కదా, సో కిందకే Q వస్తుంది. సరే, దేర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ R అండ్ T. ఆర్కి టీకి మధ్యన 2 బాక్సులు ఉన్నాయంట. ఆర్కి టీకి మధ్యన. సో R T ఎక్కడొస్తాయి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అనుకోండి R, ఇక్కడ T వస్తుంది. ఒకవేళ ఇక్కడ R వస్తే ఇక్కడ T వస్తుంది. సో ఛాన్సులు ఉన్నాయి. R ఈజ్ ప్లేస్డ్ బిలో T అన్నారు. ఓకే, హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ T అండ్ Q అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం ఏంటి, P ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద టాప్ అండ్ ఇమీడియట్లీ బిలో U. ఓకే, ఇక్కడ ఇమీడియట్లీ అని చెప్పేశారు కాబట్టి ఇక్కడే మనం U వేసుకోవాలి. వెంటనే Uకి వెంటనే కింద ఉందంట. జస్ట్ నేను ఇందాక యాక్చువల్లీ ఇది Uకి కింద ఉందని తెలుగు క్వశ్చన్ చదివాను, తెలుగులో మిస్టేక్ ఉందన్నమాట. Uకి వెంటనే కింద ఉంది, వెంటనే. ఓకేనా? సో Uకి వెంటనే కింద ఉందంటే ఆటోమేటిక్గా ఇంకా మిగిలిపోయింది ఏంటి, టీఆర్కి మధ్యన R వచ్చేసి కింద ఉందన్నారు కదా, T పైన R కింద ఉండాలి, 2 బాక్సులు మధ్యలో ఉండాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ మాత్రమే కదా ప్లేస్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు, టీకి క్యూకి మధ్యన ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 4 బాక్సులు ఉన్నాయి. ఓకేనా, 4 బాక్సెస్ ఉన్నాయి అని చెప్పచ్చు. ఓకేనండి, చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. వై? దెర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ R అండ్ T. ఆర్కి టీకి మధ్యన 2 బాక్సెస్ ఉన్నాయి, సరిపోయింది కదా. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తెలుగులో నేను పెట్టలేదండి, నేను తయారు చేయలేదు ఈ పీపీటీ, వేరే వాళ్ళ చేత ప్రిపేర్ చేయించాను. సో బట్ క్వశ్చన్స్ కొన్ని మిస్టేక్స్ పెడుతున్నారు వాళ్ళు. అంటే మీకు తెలుగులో ఒరిజినల్ది లేదు సోర్స్, సో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంగ్లీష్ క్వశ్చన్ని. సో ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగులోకి మార్చినప్పుడు తెలుసు కదా, గూగుల్ బోల్డెన్ మిస్టేక్స్ వేస్తుంది, దాన్నే మనం కొంచెం అటు ఇటు మోడిఫై చేస్తుంటాం. బట్ చెప్పేటప్పుడు ఇంకా చాలా క్లియర్గా ఆ మిస్టేక్స్ అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట నాకు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు ఇప్పుడు, విచ్ ఈస్ ద 7th టర్మ్ టు ద రైట్ ఆఫ్ 14th టర్మ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ అన్నారు. ఏం చెప్తున్నారు, పై అమరికలో కుడి నుండి 14వ పదానికి, కుడి నుండి 14వ పదం ఉందండి ఇక్కడ. ఓకేనా, ఇది 14వది కుడి నుండి. దీనికి కుడివైపు 7వదంట, దీనికి కుడివైపు 7వది. సో దీనికి కుడివైపు 7వదంటే ఆటోమేటిక్గా ఎన్నోది అవుతుందండి, కుడివైపు నుంచి ఇది ఎన్నోది అవుతుంది, 14 - 7 చేసుకుంటే ఇది 7వదే అవుతుంది కుడివైపు నుంచి చూసుకుంటే. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, అది ఏంటి అని అడుగుతున్నారు. సో అదేంటి, కుడివైపు నుంచి 7వది ఎన్నో, 1 2 3 4 5 6 7. సో 94 ఆన్సర్ అవుతుంది. ఎలాగైంది కుడివైపు నుంచి 7వది, మీకు అర్థమైంది ఇప్పుడు. ఇది 14 ఉన్నాయండి మొత్తం ఇంతవరకును. ఓకేనా, సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 14 ఉన్నాయని అర్థం. ఇక్కడ నుంచి దీని నుంచి దీని తర్వాత నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 7వది అన్నారు కదా. ఇటు నుంచి చూసినప్పుడు ఇది 7వది అన్నారు. దీనికి రైట్ సైడ్ కుడివైపున 7వది అన్నారు. కుడివైపున 7వది అంటే మధ్యలో ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయా, దీనికి మధ్యన 6 ఉంటాయా, ఇది ఒకటి, మొత్తం 7 అయ్యాయి. సో 7 అయ్యాయి కాబట్టి కరెక్ట్గా మొత్తం 14లో ఈ 7 తీసేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, 7వదే అవుద్ది అనమాట. ఓకేనా, సో అది కొంచెం క్లియర్గా చూసుకుంటే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అంటే 2 7 ఇచ్చారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఒకటి రైట్ సైడ్ నుంచి 15th అన్నారు అనుకోండి. ఓకేనా, దీనికి కుడివైపున 5వది, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఎన్నోది అవుతుంది అని అంటే, రైట్ సైడ్ ఇప్పుడు కుడివైపు 5వది అన్నారు కాబట్టి మధ్యన 4 ఉంటాయా, 4 + ఇది ఒకటి 5.
అంటే 5ని మైనస్ చేయాలి. 15 మైనస్ 5 అంటే 10ది అవుతుంది అనమాట కుడివైపు నుంచి. అంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఆ -5 చేసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ అందుకనే -7 చేస్తాం. 14 - 7 7. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. It's very difficult to answer with having specs. ఓకే, అంటే మీ అందరూ ఎక్కువ మొబైల్లో చూస్తున్నట్టున్నారు. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో చూస్తే మీకు చాలా క్లియర్గా క్లారిటీ ఉంటుంది అనమాట బేసిక్గా. బట్ ఎనీహౌ పాసిబిలిటీ లేకపోతే మొబైల్లో చూడండి. If both are right, we can -1 with another. యా, రెండు రైట్ సైడ్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా మైనస్ చేస్తాం. ఓకే, స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూషన్స్ ఇచ్చారు. ఎం ర్యాంక్డ్ హయ్యర్ దాన్ బి, హూ ర్యాంక్డ్ ఈక్వల్ టు ఎస్. బి కంటే ఎం ఉన్నత స్థానంలో ఉందంట. బి కంటే ఎం ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి బి పైన ఎం ఉంటుంది. బి మరియు ఎస్కి సమానం ర్యాంక్ అన్నారు, ఈక్వల్ అన్నారు, బిఎస్ ర్యాంక్. బి ర్యాంక్డ్ హయ్యర్ దాన్ ఎఫ్, బి వచ్చేసి ఎఫ్ కంటే పైన ఉందంట, సో ఎఫ్ని కిందన వేసాను. ఎస్ డిడ్ నాట్ ర్యాంక్ హయ్యర్ దాన్ క్యూ, హూ ర్యాంక్డ్ లోవర్ దాన్ ఎం. ఎం కంటే కిందన ఉందంట క్యూ. ఓకేనా? ఎం కంటే తక్కువ ఉన్న క్యూ ఎస్ కంటే ఎక్కువ ఉందంట. సో ఖచ్చితంగా ఎంకి ఎస్కి మధ్యనే ఉంటుంది కదా క్యూ అప్పుడు. ఓకే, ఎం ర్యాంక్డ్ హయ్యర్ దాన్ ఎఫ్, హూ డిడ్ నాట్ ర్యాంక్ లోవర్ దాన్ టీ. టీ కంటే తక్కువ ర్యాంక్ రాలేదంటే ఎఫ్కి, సో ఆటోమేటిక్గా టీ ఎక్కడ ఉండాలి, ఎఫ్ కంటే కింద ఉండాలి. ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఫస్ట్ కన్క్లూజన్ ఏమిచ్చారు, క్యూ ర్యాంక్డ్ హయ్యర్ దాన్ టీ. క్యూకి టీ కంటే మంచి ర్యాంక్ ఉందా, ఎస్ క్లియర్గా ఉంది. ఫస్ట్ కన్క్లూజన్ రైట్. క్యూ ర్యాంక్ టీకి సమానం అంటున్నారు. క్యూ ర్యాంక్ టీకి ఎక్కడ సమానం ఉంది, ఇప్పుడే కదా చెప్పుకున్నాం. ఎఫ్ కంటే ఎం ఉన్నత స్థానంలో ఉందంటున్నారు. ఎఫ్ కంటే ఎం ఉన్నత స్థానంలో పైనే ఉంది కదా, క్లియర్గా ఉంది ఎం. అవును. సో 1 and 3 ఫాలోస్ అని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్. కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎస్ సార్, మొబైల్ స్క్రీన్ స్మాల్ కదా, స్పీడ్ చేయలేకపోతున్నాం, ఐస్ పోయేలా ఉన్నాయి జాబ్ వచ్చే వరకు. అంటే రీజనింగ్ క్వశ్చన్స్ బేసిక్గా ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉండడం. ఇప్పుడు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ అనుకోండి, అది ఇంకా పెద్దది ఉండడం. అది కూడా మనం ఇంగ్లీష్ తెలుగు రెండింటిని ఒకే స్లైడ్లో పెడుతున్నాం కదా, దానివల్ల ఏంటంటే మరీ చిన్నవిగా ఉంటాయి అన్నమాట, వర్డ్స్ కొంచెం చిన్నవి అవుతాయి, అది ప్రాబ్లం. ఓకే, సో 17th క్వశ్చన్ ఏమంటున్నారు, క్యాలిక్యులేట్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద కంపెనీ ఇన్ ఇయర్ 2002 యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2002 సంవత్సరంలో కంపెనీ ఆర్జించిన లాభంలో పెరుగుదలను లెక్కించండి అంటున్నారు. పెరుగుదల శాతమైన అట్లే పెరుగుదలను లెక్కించమంటున్నారు అంతే. సో 2001లో ఎంత వచ్చింది, 20 కోట్లు వచ్చింది. కోట్లలో అన్నారు కదా, 20 కోట్లు వచ్చింది. 2002లోని 50 కోట్లు వచ్చింది. 20 కోట్ల నుంచి 50 కోట్లకి వెళ్ళిందంటే 30 కోట్లు పెరిగింది. ఎంత పెరిగిందని అడుగుతున్నారండి. ఓకేనా? సో 30 కోట్లు చాలా చాలా ఈజీ క్వశ్చన్. గ్రాఫ్ అసలు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అసలు మీ గ్రాఫ్? నేను ఇప్పుడు ఒక ఫోన్లో చూస్తున్నాను, నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది గ్రాఫ్. మీకెందుకు కనిపించట్లేదండి? మీరు సెట్టింగ్స్లో 360pలోనే నాకు కనిపిస్తుందండి, 480pలో చాలా క్లియర్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంత ఈజీగా ఉంటాయి సార్ ఎగ్జామ్లో? ఇవి 2022లో అడిగిన క్వశ్చన్స్ అండి, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్, నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్, వేరే ఎక్కడి నుంచో తీసుకునేవో కాదు. ఇవి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్. ఇలానే ఉంటుంది పేపర్. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి ఇచ్చే టైం ఎంత? మీరు ఆ 100 క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలగాలి కదా, అటు మ్యాథ్స్, ఇటు రీజనింగ్, అటు జనరల్ సైన్స్.
కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ కొంచెం, అవన్నిటినీ అంత ఇచ్చిన టైంలో సాల్వ్ చేయడం. మీరు ఏదో క్వశ్చన్ ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందండి, దీనికి ఎంత టైం పడుతుంది? టైం ఇక్కడ ఇంపార్టెంట్. ఈజీయా కష్టమా కాదు. అందుకే ఆ టైం మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. మీ కళ్ళు షార్ప్ సార్. ఓకే, సో 8 పర్సన్స్ ఉన్నారంటున్నారు, సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారంటున్నారు, సెంటర్ వైపు చూస్తున్నారంటున్నారు. 8 మంది ఉంటే ఎలా తీసుకోవాలి? ఇలా తీసుకుంటాం, అంతేనా? అందరూ కూడా సెంటర్కి చూస్తున్నారని చెప్తున్నారు. అందరూ కూడా ఏం చేస్తున్నారు? సెంటర్కి చూస్తున్నారు. అప్పుడు లెఫ్ట్ రైట్ క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఏది ఎటు లెఫ్ట్ అవుతుంది, ఎటు రైట్ అవుతుంది అనేది క్లియర్గా చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ బికి ఎడమ వైపు 2వ స్థానంలో కూర్చొని ఉన్నారంట. బికి ఎడమ వైపు 2వ స్థానంలో ఏ కూర్చొని ఉన్నారు. ఎక్కడైనా తీసుకోండి, బిని ఎక్కడైనా వేసుకోండి, నేను ఇక్కడ వేసాను అంతే. ఓకేనా? ఎఫ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఎఫ్ వచ్చేసి సికి వెంటనే ఎడమ వైపున కూర్చున్నారంట. మనం ఇంకా ప్లేస్ చేయలేం కదా, ఎక్కడ ప్లేస్ చేయాలో ఇంకా మనకు తెలియదు. సరే ఉంచుదాం, చూద్దాం. నెక్స్ట్, డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎయిదర్ ఎఫ్ ఆర్ ఈ. డి అనేవారు ఎఫ్ లేదా ఈకి తక్షణ పొరుగువారు కాదంటున్నారు. సరే, ఇంకా వాళ్ళని ప్లేస్ చేయలేం. హెచ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బి, ఇంకా ఇది కాదు. నెక్స్ట్, ఓన్లీ 3 గర్ల్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యన ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు. సో ఇటు నుంచి ముగ్గురు చూసినా, ఇటు నుంచి ముగ్గురు చూసినా ఆటోమేటిక్గా డి ఇక్కడే కదా వస్తారు. ఓకే, డికి పక్కన ఎఫ్ ఈ కూర్చోరని చెప్పారు కదా. ఎఫ్ లేదా ఈ కూర్చోరంటే ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఈ రారు. సరే, కానీ ఇంకో పాయింట్ ఏం చెప్పారు? ఎఫ్ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నారు. సికి వెంటనే ఎడమ వైపున ఎఫ్ కూర్చోవాలంట. అంటే 2 పక్క పక్కన ప్లేసులు ఉండాలి. సో ఈ 3 కనిపిస్తున్నాయి నాకు, 2 పక్క పక్కన ఉన్నాయి. కానీ నేను ఇక్కడ సీని వేస్తే ఇటుపక్క ఎఫ్ వస్తుంది, అంటే డి పక్కన వచ్చేస్తుంది. సో అక్కడ మనం వేయలేం కాబట్టి సీని ఇక్కడ వేయాలి, ఎఫ్ని ఆటోమేటిక్గా ఇక్కడ వేస్తాం. డి పక్కన ఎఫ్ ఈ రాదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇంకేం చెప్పారు? హెచ్ బి పక్కన ఉండదు అన్నారు కాబట్టి హెచ్ని ఇక్కడ వేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు? హూ యామ్ ద ఫాలోయింగ్. డికి పక్కన ఎవరున్నారు అంటున్నారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? జీ కదా, జీని వేసుకున్నాం. సో డికి పక్కన హెచ్ మరియు జీ ఇద్దరు కూడా ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హాఫ్ క్వశ్చన్లోనే ఆప్షన్ వెరిఫికేషన్తో చేయొచ్చు. ఎస్ అండి, మనం అందుకే ఆప్షన్స్ని ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే లాస్ట్ క్వశ్చన్ని కూడా ఎప్పుడు కూడా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ లాస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారో దాన్ని కూడా క్లియర్గా చదువుకోవాలి. అది ఎప్పుడైతే ఆన్సర్ మనకి అర్థమైపోయిందో వెంటనే టిక్ పెట్టేయాలి. ఇంకా దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకుంటూ ఉండకూడదు బేసిక్గా. వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు పద్మావతి గారు. 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇఫ్ ఆల్ ది కాన్సోనెంట్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ది సిరీస్. కాన్సోనెంట్స్ అన్నిటినీ తీసేస్తాయి అంటే శ్రేణి నుండి అన్ని హల్లుని తొలగించబడితే ఎడమ నుండి సింబల్ వాట్ విల్ బి ది పొజిషన్ ఆఫ్ దిస్ సింబల్ ఫ్రమ్ ఒమేగా కదా, ఇది ఒమేగా ఫ్రమ్ ది లెఫ్ట్ అంటున్నారు. ఎడమ వైపు నుండి దీని స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని ఉండాలి. ఓకే, తెలుగు క్వశ్చన్ మళ్ళీ మిస్టేక్ ఉంది. ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటున్నారండి. కాన్సోనెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తే. ఓకేనా? సో కాన్సోనెంట్స్ అన్నిటినీ తీసేద్దాం. ఫస్ట్ వి అనేది కాన్సోనెంట్ కదా, తీసేయండి. అండ్ ఇంకా మధ్యలో ఉన్న కాన్సోనెంట్స్ ఏంటి? డబ్ల్యూ తీసేయండి. ఇది రో అనమాట, ఇది పీ కాదు. ఓకేనా? అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఇంకేంటి? 1 2 3 4 5 6 7 8 9 9th ప్లేస్లో ఉంది. అంతేనా? 9వ ప్లేస్లో ఉంది. చూసుకోండి, తెలుగులో మిస్టేక్ ఉంది. ఓకేనండి. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
సో సేమ్ అగైన్ మనకి చిన్న పజిల్ లాంటిది ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఎంబీబీఎస్ చేశారంట. 2014 నుంచి 14, 15, 16, 17, 18, 19 6 మెడికల్ స్టూడెంట్స్ సరిపోయింది. ఓకే, జే గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద ఇయర్ ఇమీడియట్లీ బిఫోర్ ద ఎన్ గ్రాడ్యుయేటెడ్. ఎన్ కంటే ముందు జే అయ్యారంట, గ్రాడ్యుయేట్ అయ్యారంట. ఒక విద్యార్థి మాత్రమే కే మరియు ఓకే లాస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 2016లో ఎవరు గ్రాడ్యుయేట్ అయ్యారని అడుగుతున్నారు. ఫస్ట్ అసలు డైరెక్ట్గా ఇచ్చిన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఎం వచ్చేసి 2014లో గ్రాడ్యుయేట్ అయ్యారన్నారు కదా, సో ఎంని ఇక్కడ వేసుకున్నాం. ఓ వచ్చేసి 2019 అన్నారు, ఓని ఇక్కడ పెట్టాం. కేకి ఓకి మధ్యన ఒకరు మాత్రమే గ్రాడ్యుయేట్ అయ్యారన్నారు, కేకి ఓకి మధ్యన ఒకరిని పెట్టాం. అండ్ ఏం చెప్పారు, జే గ్రాడ్యుయేట్ ఇన్ ద ఇయర్ ఇమీడియట్లీ బిఫోర్ ఎన్. ఎన్కి ముందు వెంటనే జే ఉండాలంట. ఇంకా ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా ఉంది ఆప్షన్. సో ఎన్కి ముందున జే ఉండాలి. క్వశ్చన్ ఏంటి, 2016లో ఎవరు గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎన్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఓకేనా. రో నేను కౌంట్ చేశానండి, చేశానా, సారీ అండి. రో అని చెప్పి మళ్ళీ రోని కౌంట్ చేశానా నేను. రోని కౌంట్ చేయాలి కదా. ఓకే, కాన్సోనెంట్ని తీసేయాలన్నాను. ఇక్కడ ఏం చెప్పారంటే కాన్సోనెంట్స్ ఆర్ డ్రాప్డ్ అన్నారు. సో మనం రోని డ్రాప్ చేయకూడదు కదా, అది పీ కాదు కదా. సో అందుకనే కాన్సోనెంట్స్ని మాత్రమే డ్రాప్ చేసాం, సరిపోయిందిలేండి. ఓకే, అప్పుడు రోని ఎందుకు కౌంట్ చేయకూడదు, కాన్సోనెంట్స్ని కౌంట్ చేయండి అని ఏం చెప్పలేదు, కాన్సోనెంట్స్ని డ్రాప్ చేసేయండి, మిగతావి కౌంట్ చేయండి అన్నారు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9th ప్లేస్లో ఉంది. ఓకేనా. సో 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీరు బోర్డ్ తీసుకోవచ్చుగా, తీసుకుందామండి, ఖచ్చితంగా తీసుకుందాం. నెక్స్ట్ మేము బోర్డ్ తీసుకోవాలంటే మీరు ఎంకరేజ్ చేయాలండి. ఫస్ట్ థింగ్, 56 మెంబర్స్ చూస్తున్నారు క్లాస్ని. ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. బట్ స్టిల్ ఆ గ్రోత్ అనేది కనిపించాలి కదా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లస్ అంటే మైనస్ అంట, మైనస్ అంటే ఇంటూ అంటే, ఇంటూ అంటే డివిజన్ అంటే, డివిజన్ అంటే ఎడిషన్ అంట. సో అలా అయితే ఏమవుతుంది అని అడుగుతున్నారు ఈక్వేషన్. సో క్లియర్గా ఏంటి, 44 ఇంటూ అంటే ప్లేస్లో ఏం పెట్టారు, డివిజన్ అంటున్నారు, డివైడెడ్ బై 11. మైనస్ అంటే ఇంటూ అంట, ఇంటూ 25. డివిజన్ అంటే ప్లస్ అంట, సో ప్లస్ 20. ప్లస్ అంటే మైనస్ అంట, సో మైనస్ 80. సో ఏంటి ఇది 4 ఇంటూ 25 100, 100కి 20 కలిపి 120 మైనస్ 80 40. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టారు. నిన్న కాదు మొన్న కూడా మనం చూసాం. ఎందుకు మరి ఇలా పెట్టారు నాకు అర్థం కాలే. వాళ్ళేమో మెడికల్ గ్రాడ్యుయేట్స్ అన్నారు, ఎంబీబీఎస్ అన్నారు, వీళ్ళేమో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న క్వశ్చన్స్ అన్నీ ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్సే, ఒక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్నే మనం తీసుకున్నాం. ఓకేనా. సో సేమ్ అదే క్వశ్చన్ని వీళ్ళు పట్టుకొచ్చారు మళ్ళీ 2004 to 2009. మళ్ళీ ఇదో చూడండి, ఓ ఇన్ 2009 అన్నారు, ఇక్కడ ఎం ఇన్ 2014 ఇక్కడ చూడండి ఓ ఇన్ 2019 అన్నారు, అక్కడ 2009 చేశారు దాన్ని. ఎం ఏమో 2004 అన్నారు ఇక్కడ, అక్కడ 2014 చేశారు. సేమ్ క్వశ్చన్ ఎందుకు అడిగారో కూడా అసలు ప్రాపర్ ఐడియా కూడా లేదు. ఏంటో వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారో. 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రెండు సేమే అండి, డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ అక్కడ పేర్లు మార్చారు, జేకేఎల్ఎంఎన్ఓ పెట్టారు, ఎంబీబీఎస్ని ఇంజనీరింగ్ చేశారు, ఏంటో ఇయర్స్ని మార్చారు. ఓకే, వాట్ నెంబర్ రిప్రజెంట్స్ ద పీపుల్ హూ బిలాంగ్ టు ఇండియా,
కెనడా యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇండియా, కెనడా, రష్యా మూడిట్లోనే ఉండాలంట. మూడు దేశాలకి ఓకే, ఈ మూడిటికి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటున్నారు. సో మూడిట్లోనే ఉండాలి, సర్కిల్లోనే ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి, రెక్టాంగిల్లో కూడా ఉండాలి. ఎవరున్నారు? 4 ఉంది, 4 మాత్రమే ఉంది మూడిట్లో కూడా. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ కదా. క్లారిటీ ఉండకపోవచ్చండి, ఎందుకంటే డైరెక్ట్ ఇమేజ్ తీసుకున్నాం. ఏం లేదు, ఇంకా మూడిట్లోని కామన్గా అన్నారు కదా, ఇంకా మూడే కదా డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆ నెంబర్ కనిపించకపోవచ్చు క్లియర్గా. సో 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 22nd. సేమ్ క్వశ్చన్ అండి, ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు చూడండి, 2004 to 9 అన్నారండి. 2004, 5, 6, 7, 8, 9. ఏం చెప్పారు? ఓ వచ్చేసి 2009 అన్నారు. ఎం వచ్చేసి 2004 అన్నారు. అండ్ కోమల్ వచ్చేసి ఓజస్వీకి సీనియర్ అన్నారు. ఓకేనా? ఎంత సీనియర్? ఓన్లీ 1 ఇంజనీరింగ్ స్టూడెంట్ గ్రాడ్యుయేటెడ్. వీళ్ళిద్దరి మధ్యన ఒకలే గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా కే ఇక్కడ వస్తారా? చూసుకోండి, సేమ్ అదే కదా. ఇదని చూడండి, ఎం, కే, ఓ ఇక్కడే వచ్చారా? ఇక్కడే వచ్చారు. సేమ్ 2006లో అప్పుడు ఆటోమేటిక్ ఎన్నే కదా వస్తారు. సాల్వ్ చేస్తా అంటే 9 అవుతుంది అనమాట ఆన్సర్, అంతకంటే ఏం లేదు అక్కడ. ఓకేనా? సో 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Janak started from his office and started after traveling a distance of 4 kilometers towards north. ఉత్తరం వైపు 4 కిలోమీటర్లు వెళ్ళారంట. తర్వాత ఏం చేశారు? ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళారు. ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఎడమ వైపు తిరిగి 9 కిలోమీటర్లు వెళ్ళారు. ఈసారి క్లియర్గా చూసుకోవాలి. ఇది 4 అయ్యింది ఇక్కడికి అంటే ఇంకొక 5 వెళ్ళారు. ఓకేనా? 9 కిలోమీటర్లు వెళ్ళారు. తర్వాత ఏం చేశారు? మళ్ళీ చివరిగా ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళారు. కరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? స్టాపింగ్ పాయింట్ మరియు అతని ఆఫీస్ మధ్య అతి తక్కువ దూరం ఎంత? సో ఇదే కదా లాస్ట్ పాయింట్. ఇదేమో ఆఫీస్ అన్నారు, ఆఫీస్. ఇదేమో లాస్ట్ పాయింట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటున్నారు? ఎంత అండి? 5 కదా ఉంది క్లియర్గా. 5 కిలోమీటర్లు. చాలా చాలా సులభమైన ప్రశ్న, అవునా? సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. 24 మౌనిక, శైలు. ఓకే, ఫస్ట్ గేమ్ బాయ్ చెప్పారు, దాని ముందు చిట్టి డింపుల్ చెప్పారు అనుకుంటున్నాను. వెరీ గుడ్ అండి. చిట్టి డింపుల్, చిట్టి పికిల్స్ బాగా ఫేమస్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో నెంబర్ చూడండి. 3, 5, 7, 9 రావాలి అంతేనా? సో 9 కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోయి. సో ఫస్ట్ లెటర్ చూస్తే అర్థమైపోద్ది. ఇంకా ABCD EFG HIJ. జే వస్తుంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? JVK 9 ఆన్సర్ అవుతుంది. జస్ట్ సింగిల్ లెటర్ ఫస్ట్ లెటర్ చూస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, చూసుకోండి, ఇక్కడ కూడా క్లారిటీ లేదని అంటారు నాకు తెలిసినంత వరకు. ఇది ఫస్ట్ క్వార్టర్ అంట. ఓకేనా? ఇది ఫస్ట్ది. అండ్ ఇది సెకండ్ది అంట. ఇది థర్డ్ది. ఇది ఫోర్త్ అండి. ఇది 24%, ఇది 20%, ఇది 40%, ఇది 16%. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు? విచ్ క్వార్టర్స్ హ్యావ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సేల్స్ రెస్పెక్టివ్లీ? అత్యధిక మరియు అత్యల్ప విక్రయాలు ఏ క్వార్టర్స్లో ఉన్నాయి, ఏ త్రైమాసికాల్లో ఉన్నాయని అంటున్నారు. అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ 40 కదా. 40 అంటే సెకండ్ క్వార్టర్, లీస్ట్ థర్డ్ క్వార్టర్. 60. 9 రావాలండి, అంతేనా? 9 + 2 11 సరిపోయింది కదా. సో 9 రావాలి కాబట్టి ఈ 2 మిస్టేక్, తప్పు పోయే. ఓకే, సో ఈ 2 తప్పు అని అర్థమైపోయింది. సో ఫస్ట్ లెటర్ ఒక్కటే చూస్తున్నానండి, ఏ. ఇదేమో డి, ఇదేమో జి. ఏ ఎంత 1, డి ఎంత 4, జి ఎంత 7. అంటే +3 అవుతుంది. సో +3 చేయండి. 7 + 3 10. అంటే జే 10 అంటే జే కదా. సో స్టార్టింగ్ జే ఉండాలి. సో అది ఆప్షన్ 2లో మాత్రమే ఉంది.
సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కోడ్ టోటల్ కోడ్ RMRYJ అంట, ప్లాంట్ యొక్క కోడ్ ఇదంట. అలా అయితే ఫోన్ కోడ్ ఏంటి అంటున్నారు, RST అంతేనా, RST NOP. సో క్లియర్గా ఇక్కడ కూడా N ఉండాలా, NOP అంతేనా. సో స్టార్టింగ్ది N ఉండాలి, ఓకేనా. MNO అన్నీ కూడా -2 అయ్యాయండి. ఇక్కడ ఇటు నుంచి చూస్తే -2, అటు నుంచి చూస్తే +2, అంతే కదా. సో క్లియర్గా దీనికి ఏం చేయొచ్చు, -2 చేయండి. 16 - 2 14. సో ఈ రెండు తప్పు. ఇంకా ఏది తేడాగా ఉంది, మూడోది తేడాగా ఉంది. 15 - 2 అంటే 13. 13 అంటే ఏంటి, M. సో మూడోది M అవ్వాలి. అది కేవలం ఆప్షన్ 1లో ఉంది. బఫర్ అవుతుందా అండి. సో 27 ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 26 నో ఆన్సర్. 26 నో ఆన్సర్ ఏంటండి, 26 చెప్పాం కదా, సెకండ్ అండ్ థర్డ్. సిలాగ్స్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. సిలాగ్స్ చాలా ఈజీ టాపిక్, ఓకేనా. రీజనింగ్లో ఏ టాపిక్ మీకు డిఫికల్ట్గా అనిపిస్తుందో చెప్పండి, దాని మీద కూడా మనం ఏమైనా వీడియో చేద్దాం త్వరలో. ఆల్ చైర్స్ ఆర్ పెన్స్ అంటున్నారు. అన్ని చైర్స్ ఏమంటున్నారు, పెన్స్ అవుతున్నాయి అంటున్నారు. సమ్ పెన్స్ ఆర్ షూస్, కొన్ని పెన్స్ షూస్ అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి చూసుకోండి, సీకి టచ్ అవ్వకూడదు, ఎస్ సెపరేట్గా ఉండాలి. సమ్ షూస్ ఆర్ డెస్క్స్, కొన్ని షూస్ డెస్క్లు అవుతున్నాయంట. సో ఎస్కి మాత్రమే టచ్ అవుతూ డి ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు, సమ్ డెస్క్స్ ఆర్ చైర్స్, కొన్ని డెస్క్లు చైర్స్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది డెస్క్ సర్కిల్, ఇక్కడేమో చైర్ సర్కిల్ లోపల ఉంది. ఎక్కడ అవుతున్నాయి, అవ్వట్లేదు కదా. సమ్ షూస్ ఆర్ చైర్స్, కొన్ని షూస్ చైర్స్ అవుతున్నాయి, టచ్ చేయలేదు కదా, టచ్ అవ్వట్లేదు. సో అది కూడా అవ్వట్లేదు అంటే నెయిదర్ కన్క్లూజన్ నార్. సో రెండు కూడా ఫాలో అవ్వట్లేదు, ఓకేనా. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈజీ క్వశ్చన్స్ అంటే ఇంత ఈజీగా ఉన్నాయంటారు, ఈజీగా ఉన్నవి ఫాస్ట్గా చెప్తే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఏముంటుందండి ఇంకా ఇంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. ఓకే, ఇలాంటి క్లియర్గా ఇప్పుడు చూడండి, TOTAL RMRYJ. T ఎంత 20, 15, 20, 1. L ఎంత 12, R ఎంత 18, 13, 18, 25, 10. అంటే ఏమైంది, -2 అయిందా, -2 అయిందా. ఇది ఏంటి, 1 అంటే 26 + 1 అంటే 27 అనుకుంటాం. -2 అయిందా, -2 అయింది. సేమ్ అదే -2 చేసాం అన్నిటికీ కూడా, ఓకేనా. సో లాస్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. సార్ నేమ్ ఏంటి, నా నేమ్ సుమంత్ అండి. 29th క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఏమి వచ్చారు, డు నాట్ త్రో గ్లాస్ బాటిల్స్ ఇన్ గ్రీన్ డస్ట్బిన్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ అదర్ రీసైక్లబుల్ వేస్ట్ ఐటమ్స్ అంటున్నారు. ఏం చెప్తున్నారు, ఇతర పునర్వినియోగపరచదగిన వ్యర్థ పదార్థాల కోసం ఉద్దేశించిన ఆకుపచ్చ డస్ట్బిన్లో గాజు సీసాలను వేయద్దు అంటున్నారండి. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారు, గాజు సీసాలని ఆకుపచ్చ డస్ట్బిన్లో వేయొద్దని చెప్తున్నారు, అవునా. అది స్టేట్మెంట్. ఎజంప్షన్స్లో మనం చూసుకుంటే, డస్ట్బిన్స్ ఫర్ కలెక్టింగ్ గ్లాస్ బాటిల్స్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ కలర్ దాన్ ద డస్ట్బిన్స్ యూజ్డ్ టు కలెక్ట్ అదర్ రీసైక్లబుల్ ఐటమ్స్ అంటున్నారు. అంటే గాజు సీసాలను సేకరించే డస్ట్బిన్లు ఇతర పునర్వినియోగ వస్తువులను సేకరించేందుకు ఉపయోగించే డస్ట్బిన్ల కంటే భిన్నమైన రంగులో ఉంటాయి, అంతే కదా. క్లియర్గా గ్రీన్ కలర్ డస్ట్బిన్లో వేయద్దంటారంటే అవి వేరే డస్ట్బిన్లో వేయాలండి, వేరే కలర్ డస్ట్బిన్లో. ఎస్, ఫస్ట్ ఎజంప్షన్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు, ఓకేనా. సో సెకండ్ ఎజంప్షన్, గ్లాస్ బాటిల్స్ ఆర్ టు బి థ్రోన్ అలాంగ్ విత్ ది నాన్ రీసైక్లబుల్ వేస్ట్ అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, గాజు సీసాలని
వేరే మిగతా వ్యర్థాలతోని వేయాలి అంటున్నారు. అసలు అలా దాని గురించి మాట్లాడారా? దాని గురించి అయితే మాట్లాడలేదు కదా. ఏం చెప్పారు? క్లియర్గా గ్రీన్ డస్ట్బిన్స్లో అయితే వేయొద్దని చెప్పారు తప్ప మిగతావన్నీ వేరే దాంట్లో వేయండి అని అయితే చెప్పలేదు కదా. మనకి ఎన్ని కలర్స్ డస్ట్బిన్స్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళు అక్కడ ఇవ్వలేదు, అవునా? సో మనం ఊహించుకోకూడదు, మిగతావన్నీ ఒక దాంట్లో వేయాలని మనం ఊహించుకోకూడదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాయింట్ మాత్రమే మనం మాట్లాడాలి. కాబట్టి అజంప్షన్ 1 మాత్రమే రైట్ అవుతుంది. ఓకేనా? సో ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఊహ ఒకటి మాత్రమే అవ్యక్తమైనది. ఓకేనా అండి? సార్ మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు చెప్తున్నారు? మ్యాథ్స్ క్లాస్ మనం రోజు సాయంత్రం 5 గంటలకు చెప్తున్నామండి. ఆల్రెడీ ప్లేలిస్ట్ కూడా పెట్టాం. ఈరోజు కూడా మనం ఈవినింగ్ 5 o'clock క్లాస్ అయింది, తప్పకుండా చూడండి. అంటే లైవ్లోనే చూడాలని లేదు కదా, ఎప్పుడైనా సరే మీరు చూడొచ్చు. ట్రాక్ మెయింటైనర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ట్రాక్ మెయింటైనర్ కట్ ఆఫ్ ఐడియా లేదండి, చూస్తానండి. ఓకే అండి నిఖిత గారు. ఓకే అంటే చిన్న అంటే కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు యా అవుతుంటుంది కదా అలాగా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్గా ఒక 1 minute ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డైలీ తప్పకుండా క్లాస్ చేస్తామండి. ఓకేనా? మీరు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తుంటే ఇంకా ఇంకా మోటివేషన్ వస్తుంది. మీరు చెప్పినట్టు లాస్ట్గా డిజిటల్ బోర్డ్ వస్తుంది, అవన్నీ వస్తాయి బేసిక్గా. సో మీరు కూడా మీ సైడ్ నుంచి మీరేం చేయగలరో అది కూడా చేయాలి కదా. క్లాస్ తర్వాత మెసేజ్ చేస్తే కష్టం అండి. అంటే అప్పుడు వాట్సాప్లో రకరకాల క్వశ్చన్స్ పంపించినప్పుడు మనం అన్నిటికీ రిప్లై ఇవ్వలేం కదా. సో తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా? క్లాస్లోనే ఆ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. టుమారో మార్నింగ్ లైవ్ ఉందా? మార్నింగ్ 11కి ఇంకా నేనైతే గ్యారంటీ ఇవ్వలేనండి, చూద్దాం. ఇంకా పీపీటీ అయితే ప్రిపేర్ అవ్వలేదు, సో టైం పడుతుంది. మీరు డైరెక్ట్గా స్టెప్ వేస్తున్నారు. ఓకే అండి, ఇంకా ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ నుంచి ఓకే అండి నిఖిత గారు. అలాగే 11 AM క్లాస్ అన్నారు సార్. ఎస్ అండి, అంటే 2 or 3 daysకి ఒకసారి ఉంటుంది. 2 or 3 daysకి ఒకసారి అయితే క్లాస్ ఉంటుంది. బట్ మోస్ట్లీ రేపు ఓకే అండి, రేపు పెట్టుకుందాం. రేపు మార్నింగ్ 11కి ఫిక్స్ అయిపోండి. ఓకేనా? రేపు మార్నింగ్ 11కి ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి కావ్య గారు, థ్యాంక్ యూ. ఓకే అండి గీత గారు, తప్పకుండా జనరల్ సైన్స్ కూడా మనం చూద్దాం. ఓకే అండి ఆరాధ్య గారు, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఆదిత్. సో ఓకే అండి, అయితే రేపు మార్నింగ్ 11 o'clockకి మనం మ్యాథ్స్ ఫార్ములాస్ క్లాస్తో అయితే కలుద్దాం. ఓకేనా? మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ క్లాస్ మార్నింగ్ 11కి ఉంది కదా, దానిలో కలుద్దాం. సో అందరూ తప్పకుండా రండి, జస్ట్ 30 minutes మాత్రమే ఉంటుంది. ఓకే? సో ఓకే అండి, అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.